హలో ఫ్రెండ్స్, మొత్తానికి మన వాళ్ళు 250cc సెగ్మెంట్ని మర్చిపోవడమే కాదు, కంపెనీ వాళ్ళు ప్రొడక్షన్ చేయడమే మ్యానుఫ్యాక్చరింగ్ మానేశారు. ఎందుకంటే మన వాళ్ళకి అంత రీసెంట్ టైమ్స్లో 350cc నుంచి 500cc మీద ఇంట్రెస్ట్ పుట్టింది. పర్ఫార్మెన్స్ కావాలి అన్నారు. పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మైలేజ్ రావట్లేదు, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైంది, అండ్ ధర కూడా రోజుకి పెరిగిపోతున్నాయి. మళ్ళీ మన వాళ్ళే రియలైజ్ అయ్యి మాకు ఇప్పుడు 250cc బైక్స్ కావాలరా బాబు అంటే హీరో వాళ్ళు ముందుకు వచ్చి ఎక్స్ట్రీమ్ 250 అని లాంచ్ చేశారు. దీంట్లో మనకు బెస్ట్ మైలేజ్, సేమ్ 400cc 500cc బైక్లో వచ్చే పర్ఫార్మెన్స్, BHP టార్క్ ఉంది, అండ్ లో మెయింటెనెన్స్, అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది. మరి తక్కువ ప్రైస్ అంటే ఎంత అనుకుంటున్నారు తెలుసా? ఇది స్టాండర్డ్ మోడల్తో లాంచ్ అయింది. 1,79,000 ఎక్స్షోరూమ్తో వచ్చి 2,13,000 ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంది. అదే మనం 400cc సేమ్ 30 BHP 25 Nm టార్క్ తీసుకున్నట్టయితేను మినిమం 4-5 లక్షలు పెట్టింది. ఈ పవర్ అండ్ టార్క్, ఈ పర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్ కూడా తక్కువ వచ్చే బైక్స్ అనేవి లేవు. అందుకే మనకు ఎప్పుడు అంటుంటారు శవరం అయితే కానీ సవరం అంటారు కదా, ఇదేనేమో. మరి మళ్ళీ 250cc బ్యాక్ వచ్చారు. ఎందుకంటే దీంట్లో మనకు సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మంచి మైలేజ్ ఇస్తుంది, లో మెయింటెనెన్స్ అండ్ బెస్ట్ ప్రైస్కే వస్తుంది. ఇంకా కలర్ చూద్దామా? ఎక్స్ట్రీమ్ 250Rలో మనకు 3 కలర్తో లాంచ్ చేశారు. మీరు చూస్తుంది ఫైర్ స్టోమ్ రెడ్, చాలా బాగుంది, సిల్వర్ అండ్ రెడ్ ఫినిష్లో. దీంట్లో నియాన్ షూటింగ్ స్టార్ అని ఒకటి కలర్ కూడా ఉంది, గ్రీనిష్ రేడియం కలర్ లాగా. ఇంకోటి స్టెల్త్ బ్లాక్ ఎడిషన్ మనకు తెలిసిందే, ఎక్స్ట్రీమ్లో ఎప్పుడు వచ్చేది, 250Rలో కూడా వచ్చింది. సో ఈరోజు వీడియోలో కేవలం వాకర్ అండే కాదు, కంగారు పడకండి, పర్ఫార్మెన్స్ అంటే టెస్ట్ రైడ్ వీడియో కూడా కంటిన్యూగా ఉండబోతుంది. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే హైదరాబాద్లో ఓన్లీ ఫోనెక్స్ హీరో షోరూమ్ ఏదైతే మనకు ఎల్బీ స్టేడియం ఉంటుందో ఉప్పల్ దగ్గర, అక్కడ మాత్రమే ఫస్ట్ వెహికల్ టెస్ట్ డ్రైవ్కి అయితే అవైలబిలిటీగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి దీన్ని టెస్ట్ డ్రైవ్ చేస్తే మీ ఒపీనియన్ మారుతుంది. అదర్ సెగ్మెంట్ 250cc మాట్లాడతాను. సో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ ఈ హీరో షోరూంలో మీరు ఏదైనా వెహికల్ బుక్ చేయాలనుకుంటే కూడా స్పెషల్ ఆఫర్స్ తీసుకుని మన ఛానల్ నుంచి ఉంటాయి. సో వీడియోని క్విక్లీగా స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా లాంచ్ అయింది, అండ్ ఫస్ట్ రాగానే హైదరాబాద్లో ఫస్ట్ వెహికల్ మీకు ఎక్స్క్లూజివ్ వాకర్ అండ్ నేను టెస్ట్ డ్రైవ్ తీసుకొచ్చాను. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే మరి సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ కంపల్సరీగా ఆన్లో పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. అది కూడా కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వరకు లైక్, షేర్ కూడా కొట్టి కంటిన్యూ. సో ముందుగా మనం ఈ వీడియోని అన్ని వీడియోస్లో కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జాస్ట్ నోట్ తోటే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వెహికల్ని అయితే స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ అయితే వినండి మీరు. ఐడిల్ సౌండ్ చూడొచ్చు. నిజంగా చాలా స్మూత్గా, చాలా రిఫైన్ అయింది, చాలా బెటర్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే కరిజ్మా కంటే కూడా చాలా రిఫైన్డ్ అండ్ బెటర్ ఉంది. సో ఇది నేకెడ్ స్టైల్ బైక్, అండ్ హెడ్లైట్స్ ఒకసారి ఆన్లో ఉంది కాబట్టి చెప్తాను. ఎల్ఈడీస్, ఫుల్ ఎల్ఈడీస్, ఐబీఎం ప్రొజెక్టర్తో వస్తుంది విత్ DRLs అనేవి చూడొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది లుక్స్ కూడా హెడ్లైట్స్. అండ్ సేమ్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకు ఎల్ఈడీస్ ఇండికేటర్స్ అనేవి వస్తాయి. బండి ఆన్లైన్ ఉంది కాబట్టి ఒకసారి మీకు టెయిల్ లైట్స్ కూడా చూపిస్తాను. టెయిల్ లైట్స్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్, ఏ షేప్ లాగా ఉంది. టెయిల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఎల్ఈడీ ఇండికేటర్, హజర్ లైట్ అంటే పార్కింగ్ లైట్స్ 4 కూడా ఈ ఫంక్షన్ కూడా ఉంది, ఫీచర్ అనేది. సరే, ఇంకా మనకు ఇది నేకెడ్ స్టైల్, మనకు స్ట్రీట్ స్టైల్ లుక్స్ అనేవి తీసుకొస్తుంది అగ్రెసివ్గా. ఇంకా 43 mm సస్పెన్షన్ వస్తుంది, ట్రావెల్ సస్పెన్షన్, USD అప్స్ అండ్ డౌన్, USD ఫోక్స్ గోల్డెన్గా ఉన్నాయి, చాలా బెటర్. అండ్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వచ్చేసి మనకు 320 mm డిస్క్ బ్రేక్ వస్తుంది విత్ బైబ్రిక్ క్యాలిపర్. అండ్ సేఫ్టీ వైజ్ కూడా చాలా బాగుంది, స్విచబుల్ ABS అండ్ డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. 17 inches వీల్స్ వస్తాయి, 2 కూడా విత్ 2+ టైర్స్ అనేవి చూడవచ్చు. అలాయ్ డిజైన్ కూడా చాలా బాగుంది, మల్టీ స్పోక్ అలాయ్స్ అండ్ 2+ టైర్లు అనేవి చూడవచ్చు. మనకు రెడ్ అండ్ బ్లాక్ థీమ్ ఆఫ్ మడ్గడ్ ఉంది. ఈ బండి లిక్విడ్ కూల్ది కాబట్టి రేడియేటర్ అనేది కంపల్సరీగా వస్తుంది దీనికి. అండ్ సింగిల్ సిలిండర్ అండ్ సింగిల్ ఎగ్జాస్ట్ పైప్ అనేది కాపర్ ఫినిష్లో వస్తుంది. అండ్ హార్న్ అనేది కూడా చూడవచ్చు మీరు. సైడ్ నుంచి మాత్రం ఈ డిజైన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ R అనేది చూడవచ్చు మీరు, బ్లాక్, రెడ్, సిల్వర్ థీమ్స్ అనేవి. అండ్ 250 బ్రాండింగ్ అనేది ఇక్కడ పిల్లన్ కౌల్ దగ్గర అయితే రాశారు మనకు. నెక్స్ట్ ఇంజన్ గురించి మెయిన్ మాట్లాడితే ఇది 249cc సింగిల్ సిలిండర్ ఇంజన్. ఇది 4-stroke లిక్విడ్ కూల్ ఇంజన్, 4 valves ఉంటాయి, సింగిల్ సిలిండర్ కాబట్టి ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా ఉంది. పవర్ అనేది 30 BHP పవర్ తీసేది, 25 Nm టార్క్, అంటే ఆల్మోస్ట్ 400cc బైక్స్ తీసే పవర్ తీసేసి 250లోనే. అండ్ BS6 phase 2 ఇంజన్, ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన ఇంజనే. అండ్ మైలేజ్ అనేది 37 కంపెనీ క్లెయిమ్ చేస్తుంది, బట్ రియల్ వల్ల ఎంత అనేది నేను రైడ్ చేసి చెప్తాను. అండ్ ఇంజన్ అనేది లేటెస్ట్, సెన్సార్స్ అన్నీ కూడా అన్ని కామన్గా ఉంటాయి మనకు 250cc సెగ్మెంట్లో. విత్ 6-speed గేర్ బాక్స్ వస్తుంది మనకు. ఈ ఇంజన్ వచ్చేసి పేడ్ విత్ 6-speed గేర్ బాక్స్. ఇంకా సీట్ అనేది స్ప్లిట్ సీట్స్ అనే ఆఫర్ ఇస్తున్నారు. కుషనింగ్ అంతే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. లాంగ్ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది పిలియన్కి, రైడర్ కూడాను. గ్రాప్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా స్టైలిష్గా నేకెడ్ బైక్ లుక్స్ తగ్గట్టుగా ఉన్నాయి. అండ్ ఎగ్జాస్ట్ అనేది బ్లాక్ ఫినిష్లో చేశారు మనకు.
పేపర్ కోటెడ్ అనేది. అండ్ మొత్తం అల్యూమినియం ఫినిష్లో ఫుట్ పెగ్స్ ఉన్నాయి. ఇంకా వెనకాల సస్పెన్షన్ వచ్చేసి సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ ఇస్తుంది విత్ గ్యాస్ చార్జ్ 6 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్ట్, 6 స్టెప్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మీరు హైట్ తగ్గట్టుగా. అండ్ నెక్స్ట్ మనకు అన్ని క్వాలిటీస్ ఫిట్ అండ్ ఫినిష్ అంతా బాగానే ఉంది. వెనకాల ఫ్రేమ్ అనేది బండి ఫ్రేమింగ్ వచ్చేసి మనకు ట్రెలెస్ ఫ్రేమ్ అంటాం, స్టీల్ ట్రెలెస్ ఫ్రేమ్ తోటి ఉంది. వెనకాల డిస్క్ బ్రేక్ అనేది 230mm డిస్క్ బ్రేక్ సైజ్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంది. వెనకాల వీల్ కూడా 17 ఇంచెస్ 150/60తో ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి. నాకు మెయిన్ డిజైన్ నచ్చింది ఏంటంటే హగ్గర్. సో ఈ హగ్గర్ అనేది సింగిల్ సైడ్ హగ్గర్ అనేది ఉంది, 2 సైడ్లు కాకుండా చాలా బాగుంది, స్వింగమ్ హగ్గర్ లాగా. అండ్ చైన్ డ్రైవ్తో వస్తుంది. పవర్ అండ్ టార్క్ అనేది వెనకాల వీల్కి సప్లై అవుతుంది, సేమ్ అన్ని బైక్స్ లానే చైన్ డ్రైవ్ ఉంది. లాక్ సిస్టమ్ ఏంటంటే పిల్ అండ్ సీట్ కింద మనకు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ ట్యాంక్ డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా అగ్రెసివ్గా ఉంది. 11.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. అండ్ అలాగే హీరో యాప్ అనేది కూడా ఉంది, కనెక్టెడ్ ఫీచర్స్ కూడా వస్తాయి ఈ మోటార్ సైకిల్కి ఈ ప్రైస్లో, రియల్లీ గ్రేట్. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంది, సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అనేది చూడొచ్చు. ఇంకా సైడ్ మిర్రర్లు అనేవి సేమ్ అన్ని హీరో బైక్స్కి వచ్చే లేటెస్ట్ బైక్స్ ఉన్నట్టుగానే. అండ్ స్విచ్ గేర్లు అంటాం కదా దీన్ని, ఇవి కూడా బటన్లు చాలా క్వాలిటీ ప్రీమియంగా ఉన్నాయి, హై బీమ్ లో బీమ్ కానివ్వండి అన్నీ కూడా. అండ్ రైట్ సైడ్లో మనకు హజర్ లైట్ అంటే పార్కింగ్ లైట్ల స్విచ్ కూడా ఉంది, సెల్ఫ్ స్టార్ట్ కిల్ స్విచ్ ఉంది. SOS ఎమర్జెన్సీ సేఫ్టీలో కూడా వస్తుంది మనకి ఈ బైక్లో. సో ఎమర్జెన్సీ ఉంటే బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ కాల్ అనేది వెళ్ళిపోతుంది కంపెనీకి. మెయిన్ ఇంకా కీస్ అంటారా సేమ్ అవే లేటెస్ట్గా వచ్చే డిజైన్ హీరో బైక్స్లో అన్ని వచ్చినట్టుగానే ఉంది. మెయిన్ కన్సోల్ గురించి మాట్లాడితే మనకు సో LCD డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు, TFT అనేది రాలేదు, మిస్ అయింది. బట్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ కాల్స్, SMS అలర్ట్స్ కానివ్వండి, నావిగేషన్ విత్ స్విచబుల్ ABS ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు మనకు కనెక్టెడ్ ఫీచర్స్ కానీ, సర్వీస్ రిమైండర్స్ కానివ్వండి, బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కానీ, ట్రిప్ ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ థీమ్స్ ఏవైతే నైట్, డే అండ్ ఆటో మోడ్ కూడా మనకు బ్లాక్ వైట్ కూడా చేసుకోవచ్చు కన్సోల్ LCDది. అండ్ ల్యాప్ టైమర్ కూడా ఉంది, విచ్ ఇస్ గ్రేట్ ఈ ప్రైస్లో ఇవ్వడం అనేది. సో దీనివల్ల మనకి రియల్ టైం పర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. నేను ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తూ మీకు ఈ ల్యాప్ టైమర్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. అండ్ ఓడోమీటర్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఇవి అయితే కామన్గా ఉంటాయి కనెక్టెడ్ ఫీచర్స్. ఇది స్పీడో అంటాం, దీన్ని ట్యాకో అంటాము. ఇది ఫ్యూయల్ గేజ్, ఇది కూడా వచ్చేది. ఇక్కడ వచ్చేది మనకి ఇంజన్ టెంపరేచర్, ఇది గేర్ ఇండికేషన్, ఇవన్నీ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అనేవి చూడొచ్చు. హజర్ లైట్ స్విచ్ అది. అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా చాలా కన్వర్టబుల్గా ఉంది మనకు. పొజిషనింగ్ అనేది కొన్ని బైక్లకు చాలా అన్కంఫర్టబుల్గా ఇస్తారు, దీంట్లో అలా కాదు, మంచి పొజిషన్లో ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవడం, మొబైల్ మౌంట్ పెట్టుకొని. ఇంకా ఈ బైక్ కాంపిటీషన్ అనేది సెగ్మెంట్లో లేట్గా ఎంటర్ అయింది, బట్ లేటెస్ట్గా ఎంటర్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ డ్యూక్ 250 ఉంది, పల్సర్ 250 ఉంది, లేట్గా అయింది. బట్ లేటెస్ట్గా ప్రైస్ కూడా చాలా మంచి బడ్జెట్లో 2,15,000 2,20,000కి 250cc విత్ 400cc పర్ఫార్మెన్స్ వచ్చే బైక్, మంచి మైలేజ్ అరౌండ్ రియల్ వరల్డ్లో 30+ ఇస్తుంది. అండ్ లో మెయింటెనెన్స్ బండి, మంచి పర్ఫార్మెన్స్, రిఫైన్డ్ ఇంజన్. సో అవన్నీ ఒకసారి మనం టెస్ట్ రైడ్ వెళ్తూ మాట్లాడుకుందాం కంటిన్యూగా వీడియోలోకి. సరే టెస్ట్ రైడ్కి అయితే వెళ్దాము. దానికన్నా ముందు ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని అర్థమవుతుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే టెస్ట్ రైడ్కి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ మనం బండి అయితే స్టార్ట్ చేద్దాము. ఒకసారి చూడొచ్చు మీరు, చాలా సైలెంట్, చాలా రిఫైన్డ్ అయింది, చాలా స్మూత్ అయింది. సింపుల్గా చెప్పాలంటే కరిజ్మా కంటే కూడా చాలా బెటర్ అయింది. మీరు చూడొచ్చు ఎంత స్మూత్ అయింది ఎగ్జాస్ట్ నోట్ అనేది కూడా. సరే మనం ఒకసారి వెహికల్ని స్టార్ట్ చేద్దాం, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాము. సో నేను చెప్పాను ఇంతకుముందు లాగానే 250cc సెగ్మెంట్, ఇది మనకు లిక్విడ్ కూల్ ఇంజన్. సో లాంగ్ స్ట్రోక్ ఎవల్యూషన్తో ఉంటుంది మనకి ఇంజన్ అనేది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కరిజ్మా 210 ఎలాగైతే ఉంటుందో అలాగే అనమాట. పవర్ ట్రైన్స్ కూడా 30 bhp పవర్ తీస్తుంది. ఇది 25 Nm టార్క్ అనేది ఉంటుంది. అంటే మనకు స్పీడ్ 400 ఆర్ హ్యార్లీ డేవిడ్సన్ X440లో వచ్చే ఆల్మోస్ట్ అంతటి పవర్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో వచ్చే పవర్ అండ్ టార్క్ అనేది మనకి ఈ బైక్లోనే వచ్చేస్తుంది 250cc సెగ్మెంట్లో. ఇంకా RPMs గురించి మాట్లాడితే మనకు ఇనిషియల్ RPM అరౌండ్ 5,000 RPM అనేది చాలా ఫాస్ట్గా రేవ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకు స్లో అవుతుంది RPM అనేది. అండ్ కంపెనీ చెప్తుంది కూడా 0 to 60 మనకు జస్ట్ 3.2 secondsలో రీచ్ అవుతుంది. బట్ అదే 0 to 100 మాత్రం 8.5 seconds తీసుకుంటుంది, ఆల్మోస్ట్ 5 seconds ల్యాగ్ అనేది ఉంది. అంటే దీన్ని బట్టి ఏంది, RPM ఫాస్ట్ ఉంది, ఇక్కడ పవర్ ఎక్కువగా ఉంది, టార్క్ తక్కువగా ఉంది. సో ఇనిషియల్ పుష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది 60 వరకు. బట్ 100 వరకు రీచ్ అవ్వాలంటే కొంచెం ఓపిక్గా ఉండాలి, అయితే అర్థమవుతుంది మనకు ఓవరాల్గా. బట్ బైక్ మాత్రం చాలా క్లీన్గా, చాలా స్మూత్గా అయితే పుల్ చేస్తుంది, ఎక్కడ కూడా స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఇంజన్ అయితే ఫైనల్గా చెప్పాలంటే కంపోజ్డ్గా ఉంది, అంటే ప్రాపర్గా కూర్చోబెట్టారు, ప్రాపర్గా సెటిల్ అయింది ఇంజన్ అనేది. ఇంకా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితే మెయిన్గా రైడ్ మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, ఎక్కడ కూడా మనకు ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవుతలేదు. సింపుల్గా చెప్పాలంటే నవ్వు వస్తుంది నాకు, KTM బైక్స్లో అయితే కాదు, చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. మీరు కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి కావాలంటే. అండ్ హ్యాండ్లింగ్ గురించి కూడా మాట్లాడితే ఫ్రంట్ అనేది మనకు ఎక్కడ కూడా
స్విచ్ లాగా అనిపించలేదు. వెనకాల సైడ్ కూడా ఇక్కడ కూడా బౌన్స్గా అనిపించలేదు మనకు, అక్కడ మడ్ కూడా ఉంది. ఓవరాల్గా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అండ్ సస్పెన్షన్ కూడా మాట్లాడితేను ఫ్రంట్లో మనకు యూఎస్డి ఫోక్స్ ఏవైతే ఇస్తున్నారో వెల్ డాంపింగ్ అనేది చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి బ్యాడ్ రోడ్స్లో అయినా ప్యాచీ రోడ్స్లో అయినా కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. వెనకాల సస్పెన్షన్ కూడా మోనోషాక్ ఇచ్చారు కదా, అది కూడా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది ఓవరాల్గా కంఫర్ట్ వైజ్గా. టైర్స్ అనేది ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి. సో వాటి టైర్స్ పర్ఫార్మెన్స్ అనేది ఓవరాల్గా గుడ్ జాబ్ అనేది చేస్తుంది. గ్రిప్ కూడా చాలా బాగుంది. బ్రేకింగ్ ఒక్కటే నాకు బ్రేక్స్ ఒక బైట్ అనేది కొంచెం డీసెంట్గా అనిపిస్తుంది. ఇంకొంచెం బెటర్ వేసి ఉంటే బాగుంటుంది సెగ్మెంట్ వైజ్లో కూడా కంపేర్ చేస్తే. ఎర్గోనామిక్స్ గురించి కూడా మాట్లాడితే, ఎర్గోనామిక్స్ అంటే మనం కూర్చున్న పొజిషన్ అంటాం కదా, సో అది చాలా స్పోర్టీగా ఉంది. బట్ మరీ అంత లీన్ లేదు, షోల్డర్ పెయిన్ మరీ అంత వస్తుందని కూడా ఏం లేదు. సిటీకి బాగుంటుంది, లాంగ్ టర్స్ కూడా బాగుంటుంది. పొజిషనింగ్ మాత్రం పర్లేదు, స్పోర్టీగా ఉంటుంది. గ్రిప్పీగా ఉంది. ట్యాంక్ యొక్క పొజిషనింగ్ గ్రిప్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ఒకసారి మీకు ల్యాప్ టైమర్ పెట్టి చూపిస్తాను చూడండి. ల్యాప్ టైమర్ స్టార్ట్ అయింది. ఒకసారి రియల్ టైం పర్ఫార్మెన్స్ టాప్ స్పీడ్ కూడా మనం ఒకసారి అయితే టెస్ట్ చేద్దాము. సో స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇనీషియల్ టార్క్ అనేది బాగుంది. ఇనీషియల్ పుల్ ఆర్పిఎం 5000 ఆర్పిఎం ఈజీగా రీచ్ అవుతుంది. ఇది రెడ్ లైన్ ఆర్పిఎం మాత్రం కొంచెం ఆ 7000 ఆర్పిఎం టచ్ అయ్యేది కొంచెం స్లో అవుతుంది అక్కడి వరకు. అండ్ 0 to 60 మాత్రం ఈజీగా అయిపోతుంది మనకు. అండ్ అలానే ఏం లేదు, హైవేలో కూడా మనకు 120 నుంచి 125 km/h ఈజీగా పుల్ చేస్తుంది, ఎలాంటి స్ట్రగుల్ లేకుండా. ఆ ఇంజన్ మాత్రం ఎలాంటి స్ట్రెస్ అనేది తీసుకోవట్లేదు, మనకు అర్థమవుతుంది. సో మీరు ల్యాప్ టైమర్ పెట్టుకొని కూడా రికార్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఆప్షన్ కూడా ఉంది, ఒకసారి మీరు టెస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా గేర్ షిఫ్ట్స్ కూడా చాలా స్మూత్గా అవుతున్నాయి. మన గేర్ షిఫ్ట్స్ అనేది చాలా రిఫైన్డ్గా ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే కరిజ్మా కంటే కూడా చాలా బెటర్ రిఫైండ్ అయితే ఉంది మనకు ఓవరాల్గా చూస్తేను. గేర్స్ అనేవి థర్డ్ గేర్లో కూడా మీరు ఈజీగా ట్రాఫిక్లో తీయొచ్చు, అంత మంచి సపోర్టివ్గా ఉంది ఇంజన్కి గేర్ బాక్స్ పేరింగ్ అనేది. ఫైనల్గా ఇంజన్ గురించి చెప్పాలంటే స్మూత్గా ఉంది, రిఫైన్డ్గా ఉంది, కరిజ్మా కంటే కూడా బెటర్గా ఉంది. అండ్ 120 నుంచి 125 వరకు ఈజీగా పుల్ చేసేస్తుంది. ఎలాంటి స్ట్రెస్ కానీ ఎలాంటి స్ట్రగుల్ అవ్వట్లేదు ఇంజన్ మాత్రం. దాని తర్వాత కొంచెం 250cc సెగ్మెంట్ కాబట్టి 150 వరకు కూడా వెళ్తుంది, బట్ ఇంజన్ కొంచెం స్ట్రెస్ తీసుకుంటుంది. ఇంకా కాన్స్ ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడితే బ్రేకింగ్. సో మీరు చూడొచ్చు బ్రేక్ బైట్స్ అనేది ఇంకొంచెం బెటర్ ఇచ్చుంటే బాగుండేది, ఇంకొంచెం ఇచ్చుంటే ఇంకా సెగ్మెంట్ వైజ్గా చూస్తే బెటర్ ఉండేది. బట్ ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్స్ కూడా అక్కడక్కడ కొంచెం టైటన్ ప్లాస్టిక్స్ ఇచ్చుంటే బాగుండేది. బాగుంది ఫిట్ అండ్ ఫినిష్, మరీ అదర్ బైక్స్ FZSలా కాకుండా పర్లేదు, బట్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది అదొకటి. అండ్ ఫైనల్గా చెప్పాలి అంటే సెగ్మెంట్లోకి లేట్గా వచ్చింది బండి. 250cc సెగ్మెంట్లో డ్యూక్ ఆల్రెడీ రూల్ చేస్తుంది, పల్సర్ కొంచెం పర్లేదు. బట్ ఈ సెగ్మెంట్లో ఇప్పుడు డ్యూక్ని బీట్ చేయడానికి ద బెస్ట్ బైక్ హీరో ఎక్స్ట్రీమ్ 250R అని చెప్పాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే బైక్కి సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి అయితే రావాలి, అక్కడ మీరు ఫాలో కొట్టి DM చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను ఆఫీషియల్ పేజ్వి, అండ్ ఫాలో చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని సరిగ్గా రెగ్యులర్గా చూసిండి, సోషల్ డిస్టెన్స్తో పాటు. రైడ్ చేసే వాళ్ళందరూ మాత్రం ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను, చెప్తున్నాను, స్టాండర్డ్ హెల్మెట్స్ వాడండి, ISO మార్క్ ఉన్న ఫుల్ సైజ్ హెల్మెట్ వాడండి, పిల్లర్ రైడర్ కూడా. అండ్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. లుక్స్ చూశారు కదా, ఒకసారి ఫైనల్లీ మీకోసం ఎగ్జాస్ట్ నోట్ వినేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బైక్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా పర్చేస్ చేసే వాళ్ళంటే ఈ సెగ్మెంట్లో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ మీకు ఏ బైక్ ఏ కార్ వీడియో కావాలో కామెంట్ చేసేయండి.